కుంభరాశి వారికి మే 4వ తేదీ సోమవారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే కుంభరాశి వారికి ఈరోజు సాధారణంగా మొదలవుతుందని మీరు అనుకుంటున్నారు, కానీ నిజం చెప్పాలంటే ఈరోజు మీ జీవితంలో కొన్ని ఊహించినటువంటి మలుపులు, ఆశ్చర్యపరిచే పరిణామాలు చోటు చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు మీరు అనుభవించే ప్రతి చిన్న సంఘటన కూడా మీకు ఒక పెద్ద మార్పుకి సంకేతంగా మారవచ్చు అనమాట. ఈరోజు మీరు చూసే కొన్ని విషయాలు, మీరు వినే కొన్ని మాటలు ఇవి సాధారణంగా అనిపించినా కూడా వాటి వెనుక ఉన్న అర్థం చాలా గొప్పగా ఉంటుందండి. ముఖ్యంగా మీ మనసులో గత కొంతకాలంగా ఉన్నటువంటి సందేహాలు, భయాలు, ఆందోళనలు ఇవన్నీ ఈరోజు క్లియర్గా మీకు క్రమంగా క్లియర్గా అవుతూ మీరు ఒక కొత్త దారి చూపించబోతున్నాయన్నమాట. ఉదయం సమయంలో మీకు కొంచెం టెన్షన్, కొంత అయోమయం ఉండొచ్చు. మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు మీ పూర్తిగా అర్థం కాకపోవచ్చు మీకు, కానీ అదే సమయంలో మీరు ఒక అంతర్గత శక్తి పెరుగుతూ ఉంటుంది. మీరు తీసుకునే కొన్ని చిన్న నిర్ణయాలు అయితే ఉంటాయి కదా, ఈరోజు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు కొంచెం మారడం ప్రారంభమవుతుందండి. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం, ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం మీ జీవితాన్ని మరో కోణంలోకి తీసుకెళ్లేలా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎవరి మాటలు వినాలో, ఎవరి మాటలు పట్టించుకోవాలో చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. ఇక సాయంత్రం అసలు ట్విస్ట్ ఏంటంటే, సాయంత్రం 6:30 తర్వాత మీకు వచ్చే ఒక వార్త, ఒక సంఘటన ఇది మీకు నిజంగా షాక్ ఇచ్చేలా ఉంటుంది. మీరు ఊహించని విధంగా చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఒక విషయం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. మీకు ఆనందం కూడా కలగొచ్చు అనమాట, లేదా కొంత ఆశ్చర్యానికి కూడా గురి కావచ్చు. కాబట్టి ఎక్కడ ఉన్న కొద్దిసేపు సమయం తీసుకొని ఈరోజు తప్పకుండా ఈ రాశి ఫలితాలను పూర్తిగా వినండి. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో జరిగే కొన్ని విషయాలు మీ భవిష్యత్తును మార్చే శక్తి కూడా కలిగి ఉంటుంది. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. పూర్తిగా విన్న వారికి తప్పకుండా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే చివరిలో మీరు వినేటువంటి ఒక వార్త మీకు చాలా అద్భుతంగా కూడా ఉండబోతుంది. అలాగే ఒక పరిహారం కూడా చెప్తాను, తప్పకుండా పాటించండి. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు, ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగినటువంటి రాశి కుంభరాశి. రాశి చక్రంలో కుంభరాశి 11వ స్థానంగా గుర్తింపు పొందింది. ఇది గాలి తత్వానికి చెందినటువంటి రాశి, అలాగే శని గ్రహాధిపత్యం కలిగినటువంటి రాశి. అందుకే ఈ రాశి వారికి ఆలోచనలు లోతైన ఆలోచనలు అనమాట. జీవితంలో కష్టాలను తట్టుకునే శక్తి, సామర్థ్యాలు, అలాగే ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం కనిపిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం అన్ని పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారే కుంభరాశి వారి కిందికి చెందుతారండి. ప్రతి నక్షత్రం వారి జీవితానికి ఒక ప్రత్యేక లక్షణాన్ని అయితే ఇస్తుంది. కొందరికి ధైర్యం, కొందరికి జ్ఞానం, ఇంకొందరికి ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కుంభరాశి వారి మనస్తత్వం గురించి చెప్పుకుంటే, ఈ రాశి వారు చాలా లోతుగా ఆలోచించేవారు. బయటకు ఎక్కువగా మాట్లాడలేకపోయినా లోపల ఎన్నో ఆలోచనలు, భావనలు అయితే ఉంటాయి. ఎవరికైనా సహాయం చేయాలనే తపన ఎక్కువగా ఉంటుంది. కానీ అదే సమయంలో ఎవరు మోసం చేస్తే వారిని జీవితాంతం దూరం పెట్టే స్వభావం కూడా ఉంటుంది. చిన్నప్పటి నుండి వీళ్ళకి కష్టాలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, భావోద్వేగ ఒత్తిళ్లు ఇవన్నీ వీళ్ళను మానసికంగా బలంగా తయారు చేస్తాయన్నమాట. అయితే ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, చిన్నప్పటి నుండి మీరు పడిన కష్టానికి ప్రతిఫలం లభించే రోజుగా ఈ రోజును ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు చేసిన కష్టాన్ని ఎవరు గుర్తించలేకపోయినా ఈరోజు మీ శ్రమకు గుర్తింపు రావచ్చండి. మీరు ఎదురు చూసినటువంటి ఒక అవకాశం కానీ, ఒక మంచి వార్త కానీ, లేదా అలాగే ఒక వ్యక్తి నుంచి వచ్చేటువంటి సహాయం కానీ ఇవన్నీ మీ జీవితంలో ఒక మంచి మలుపు తీసుకురావచ్చండి. ఇక ఈరోజు మీకు కలిసి వచ్చే కొన్ని ముఖ్యమైన సూచనల గురించి తప్పకుండా తెలుసుకుందాం. కలిసి వచ్చే రంగు వచ్చేసి నీలం రంగు అండి. ఈ రంగు మీకు శాంతిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈరోజు నీలం రంగు దుస్తులు ధరించడం లేదా ఆ రంగుకు సంబంధించినటువంటి ఏదైనా ఉపయోగించడం మీకు చాలా శుభప్రదం అనమాట. ఇక కలిసి వచ్చేటువంటి సంఖ్య వచ్చేసి 8. ఈ సంఖ్య శని ప్రభావాన్ని సూచిస్తుంది. ఈరోజు 8 సంఖ్యతో సంబంధించినటువంటి నిర్ణయాలు, తేదీలు, అలాగే సమయాలు మీకు అనుకూలంగా కూడా మారతాయి. 8 మరియు 4 ఈరోజు మీకు అదృష్టంగా కలిసి వచ్చే సంఖ్యలు. శుభ దిక్కు వచ్చేసి పశ్చిమ దిక్కు అండి. దిశలో ప్రయాణం చేయడం లేదా ఈ దిశకు సంబంధించినటువంటి పనులు ప్రారంభించడం మీకు మంచి శుభ ఫలితాలను అయితే ఇవ్వచ్చు. మొత్తానికి చూసుకుంటే ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితం, మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు ఇవన్నీ కూడా నెమ్మదిగా మీ వైపు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు మీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోండి, ధైర్యంగా ముందుకు సాగండి. విజయాన్ని మీరు ఖచ్చితంగా అందుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశి వారికి ఇవాళ సాయంత్రం 6:30 తర్వాత ప్రారంభమయ్యే సమయం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు తీసుకురాబోతున్న సమయంగా చెప్పుకోవచ్చండి. మీరు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం, మీరు మనసులోనే దాచుకున్న ఒక కోరిక, అది ఈరోజు మీకు ఒక శుభవార్త రూపంలో రావచ్చు, మీ ముందుకు రావడం ఖాయం. ఈ శుభవార్త ఎలా వస్తుందంటే, ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, లేదా
ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, లేదా మీరు ఊహించని విధంగా ఎవరో ఒకరు మీ ముందుకు వచ్చి చెప్పే మాటల రూపంలో కూడా కావచ్చు. మీరు వినబోయే ఆ వార్త ఇది నిజమా అని మీరు మళ్ళీ మళ్ళీ ఆలోచించేలా చేస్తుంది. అంతగా మీకు ఆనందం, ఆశ్చర్యం కలిగించే విధంగా కూడా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ శుభవార్త వెనక ఒక స్త్రీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఈ స్త్రీ మీకు ఇప్పటి వరకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదా కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. ఆమె ద్వారా మీకు కొన్ని నిజాలు తెలిసే అవకాశం కూడా ఉంది. కొన్ని సంఘటనలు మీ కళ్ళ ముందు జరిగి ఇంతకాలం నేను అనుకున్నది తప్ప అని అనిపించేలా మార్పులు అయితే జరగబోతున్నాయన్నమాట. ఈ సంఘటన వల్ల మీ మనసులో ఉన్న భారాలు ఒక్కసారిగా తగ్గిపోతాయండి. మీరు గతంలో అనుభవించినటువంటి బాధలు, అన్యాయం, నిరాశ ఇవన్నీ ఒక్కసారిగా తగ్గిపోతే మీ జీవితంలో ఒక కొత్త ఆశ, కొత్త ఉత్సాహం నింపబడుతుందన్నమాట. శుభవార్త విన్న తర్వాత మీ జీవితంలో మరింత సంతోషంగా, ఆనందమయంగా మారే సూచనలు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. కానీ ఈరోజు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సూచన ఉంది. ఎవరితోనూ గొడవలోకి అయితే దిగకండి. ఎవరి విషయాల్లోనూ అనవసరంగా జోక్యం అయితే చేసుకోకండి. ఎందుకంటే ఈరోజు కొంతమంది వ్యక్తులు మీ మనసును కుదిపేలా మాట్లాడే అవకాశం ఉంది. మీరు స్పందిస్తే చిన్న విషయం మీకు పెద్ద గొడవగా మారే అవకాశం అయితే ఉంది. అందుకే మీరు ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది. మీ పని మీరు చూసుకుంటూ మీ దారిలో మీరు నడుస్తుంటే ఈరోజు మీకు పూర్తిగా అనుకూలంగా కూడా మారుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం అండి, ఈరోజు మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా రేపటి మీ జీవితంపై ప్రభావితం చూపే అవకాశం కూడా ఉంది. కాబట్టి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోదండి. ఒకసారి ఆలోచించి మీ మనసుకు తప్పకుండా శాంతి కలిగించేలా మీరు ప్రశాంతంగా ఉండండి. సాయంత్రం 6:30 తర్వాత ప్రారంభమయ్యే శుభ సమయం మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికి సమయంగా మారవచ్చు. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి సంతోషం ఇప్పుడు మీకు ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ధైర్యంగా ఉండండి, శాంతంగా ఉండండి. అలాగే ఈ యొక్క రాశి వారికి ఈరోజు మొత్తం చూసుకుంటే చాలా భాగంలో అనుకూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో మీకు కొన్ని రంగాల్లో చిన్న చిన్న ప్రతికూలతలు కూడా కనిపించవచ్చు. అందుకే ఈ రోజున మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో దాని మీదే ఫలితం అయితే ఆధారపడి ఉంటుంది. ముందుగా అనుకూలంగా ఉన్న రంగాల గురించి చెప్పుకుంటే కనుక ఉద్యోగ, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో ఈరోజు మీకు మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని పూర్తి కావచ్చు, మీ శ్రమకు గుర్తింపు రావచ్చు, అందరికీ కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు కూడా కలగవచ్చు. కుటుంబంలో కొంత శాంతి, ఆనందం కూడా కనిపిస్తుంది. మీరు మాట్లాడే మాటలకు విలువ కూడా పెరుగుతుందండి. కానీ అదే సమయంలో ప్రతికూలంగా ఉండే రంగాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా సంబంధాలు మరియు స్నేహితుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చిన్న మాట పెద్ద గొడవగా మారే అవకాశం అయితే ఉంది. మీరు నమ్మిన వ్యక్తి మాటలతో కొంత బాధ కలిగించవచ్చు. అలాగే మానసికంగా కొంత ఒత్తిడి, ఆందోళన కూడా ఉండవచ్చు. ఆరోగ్యపరంగా చిన్న అలసట, తలనొప్పి లాంటి సమస్యలు కూడా కనిపించవచ్చు. అందుకే ఈరోజు మీరు శాంతంగా, సహనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం. ఇప్పుడు కొన్ని పూజలు, పరిహారాలు, దానాల గురించి చెప్పుకుంటే కనుక ఈ యొక్క రాశి వారికి అధిపతి గ్రహం శని. అందుకే ఈ రాశి వారికి అధిపతి దేవుడు శని దేవుడిగా భావిస్తారు. అలాగే శివుడి అనుగ్రహం ఈ రాశి వారికి చాలా ముఖ్యంగా కూడా ఉంటుంది. ఈ రోజు చేయవలసినటువంటి కొన్ని పూజలు వచ్చేసి ఉదయం లేచిన వెంటనే శివుడిని స్మరించండి. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించుకుంటూ ఉండండి. శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయగలిగితే చాలా మంచిది. అలాగే శనిదేవుడికి నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం కూడా చాలా శుభప్రదం. ఇక పరిహారాలు వచ్చేసి నరదిష్టి అడ్డంకులను తొలగించడానికి ఒక నిమ్మకాయ తీసుకుని దానిపై కొంచెం 3 లవంగాలను పెట్టి 3 సార్లు తిప్పేసి బయట పారేయండి. ఇది మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగిస్తుంది. అలాగే సాయంత్రం సమయంలో ఒక చిన్న దీపం వెలిగించి కొద్దిసేపు ధ్యానం చేయడం మీ మనసును ప్రశాంతంగా కూడా మారుస్తుంది. ఈరోజు మీరు నల్ల బట్టలు, నల్ల నువ్వులు లేదా అన్నదానం చేయడం చాలా శుభప్రదం. ముఖ్యంగా అవసరమైనటువంటి వారికి భోజనం పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. పక్షులకు గింజలు వేయడం, పేదవారికి సహాయం చేయడం కూడా చాలా మంచి ఫలితాలని తెస్తుందండి. ఈ పూజలు, పరిహారాలు చేయడం వల్ల లాభాలు, మీపై శని ప్రభావం శాంతిస్తుంది, అడ్డంకులు తగ్గుతాయి, మానసికంగా ధైర్యం కూడా పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సక్సెస్ అయితే అవుతాయి. ఆర్థికంగా ఉన్న నెమ్మదిగా అభివృద్ధి కూడా కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఒక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నా మీరు పూజలు, పరిహారాలు సరిగ్గా చేసుకుంటే ప్రతికూలతను కూడా అనుకూలతగా మార్చుకోవచ్చు. ధైర్యంగా ఉండండి, శాంతంగా ముందుకు సాగండి. అలాగే ఈ యొక్క రాశి వారికి ఒక పరీక్షల మొదలై ఒక విజయంగా ముగిసే రోజు ఈరోజు. ఉదయం కొంచెం అయోమయం, మధ్యలో చిన్న చిన్న ప్రతికూలతలు ఉన్నా సాయంత్రానికి మీరు నిలబడిగే ధైర్యం గెలిచిన వ్యక్తిలా ఉంటుంది. మీరు ఏ రోజైతే మీరు ఎలా స్పందిస్తారో, మీరు ఎంత శాంతంగా ఉంటారో అదే మీ ఫలితాన్ని నిర్ణయిస్తుందండి. గుర్తుంచుకోండి, మీకు వ్యతిరేకంగా పరిస్థితులు రావడం అనేది ఓటమి కాదు. అది మీలో ఉన్న శక్తిని బయటకు తీసుకొచ్చే ఒక పరీక్ష మాత్రమే. మీరు పడిన కష్టాలు వృధా కాదు. మీరు వేసిన ప్రతి అడుగు ఈరోజు ఫలితాన్ని అయితే ఇవ్వబోతున్నాయి. ఈరోజు మీరు చేసే పూజల, పరిహారాలు, మీరు చూపించే సహనం ఇవన్నీ కలిసి మీ అదృష్టాన్ని మళ్ళీ మీ వైపుకైతే తీసుకురాబోతున్నాయండి. మీపై ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీకు రావాల్సినటువంటి గౌరవం, గుర్తింపు ఇక దూరంలో లేదు. కాబట్టి భయపడకండి, ఎవరిని నమ్మి మోసపోద్దండి. మీ మీద మీరు నమ్మకాన్ని తప్పకుండా ఉంచుకోండి. ఈరోజు చివరికి మీరు అనుకునే ఒక మాట, ఇంతకాలం ఎదురు చూసింది వృధా కాలేదు, నా టైం వచ్చేసింది. ఇది సాధారణ రోజు కాదు, మీ జీవితాన్ని మలుపు తిప్పే రోజు, మీ అదృష్టాన్ని మళ్ళీ రాసే రోజు, మీ గెలుపు మీకు మొదలయ్యే రోజు.
కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఈరోజు సాయంత్రం లోపు అనుకూలంగా అయితే మీ జీవితంలో అన్నీ కూడా ఉండబోతున్నాయని తప్పకుండా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని నేను అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేసి కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.